యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 7 రకములైన పరిచర్యలు అనే అంశం ధ్యానించుకుందామండి. వాక్య భాగం ఏంటి అంటే 1 కొరింథీ 12 అధ్యాయంలో 12వ వచనం నుండి ముఖ్యంగా చివర్లో 28 నుంచి 30 వరకు. అందువల్ల మీరు 12 అంతా చదవాలండి. 12, 13, 14 అంతా ఒకటే టాపిక్. యాక్చువల్గా మన కొరకే వాళ్ళు చాప్టర్స్గా డివైడ్ చేశారు. యాక్చువల్గా 1000 సంవత్సరాల వరకు ఈ చాప్టర్స్ వర్సెస్ అలాంటి డివిజన్ లేదండి. అంతా ఒకటేలాగా ఉండేది. కాకపోతే మనకి మేలు కదా ఈ చాప్టర్లో ఈ వచనం అని చెప్తే తెలుస్తుంది అని చెప్పి. కానీ అలా ముక్కలుగా చదవకూడదు. యాక్చువల్గా ఒకేసారి ఇప్పుడు యోహాను కడరా భోజనం అనుకోండి, యోహాను సువార్త 13 నుంచి 17 వరకు ఒక్కటేసారి చదవాలి. అది ఒక టాపిక్ అన్నమాట. కొండ మీద ప్రసంగం అనుకోండి, యేసు ప్రభు 5, 6, 7 మత్తయి 5, 6, 7 ఒకేసారి చదవాలి. అలా ఒక సంఘటన, ఒక ఇన్సిడెంట్ ఒకేసారి మనం ఒక టాపిక్ లాగా చదవాలండి. అప్పుడే మనకి పరిశుద్ధాత్మదేవుడు చక్కగా బోధిస్తాడనమాట. అసలు యాక్చువల్గా నన్ను అడిగితే మీరు ఒక బుక్ అంతా ఒకరోజు చదవాలండి. మీరు బైబిల్ చదవాలండి. దేవుని యొక్క వాక్యము చదివి జీవించాలి. అందుకే దీన్ని జీవవాక్యం అన్నారు. ఊరికే వినడం కాదు. యాకోబు పత్రికలో యాకోబు రాస్తాడు, ఆయన మొదటి బిషప్ అన్నమాట. 1:22 నుంచి 27 వరకు కేవలం వినుట అని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. వాక్యాన్ని విని విధేయించేవాడు దేవుని దీవెనలు పొందుతాడు. ఊరికే ఇలా నేను వారం రోజులు ఉపవాసం ఉంటా, జుట్టు కత్తిరించుకుంటా తర్వాత లేకపోతే ఇట్లా ఉంటా, నాకు ఇది చెయ్యండి, అవన్నీ చేయకండి దయచేసి. నిర్జీవ క్రియలు, డెడ్ యాక్షన్స్. వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ ఈజ్ రీడ్ ద వర్డ్, లిసన్ ద వర్డ్ అండ్ ఒబే. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే వాక్యాన్ని చదివి దాన్ని పాటించాలి, ప్రకటించాలి, అంతే. కనుకనే ప్రకటన గ్రంథం 1:3 అన్నమాట. ఈ యొక్క దేవుని సందేశమును పఠించువారు ధన్యులు. ముందు మీరు చదవండి, ఆ తర్వాత పాటించువారు ధన్యులు. అంటే దాన్ని పాటించేవాళ్ళు ధన్యులు అని చెప్తున్నారు. 30 అంతలు చదువుతున్నప్పుడు, 60 అంతలు పాటించినప్పుడు, మరి 100 అంతలు ప్రకటించినప్పుడు అలా మనం జీవించాలండి. సో 1 కొరింథీ మనం ముందు 10వ వచనం వరకు 9 వరాల గురించి చెప్తారండి. తర్వాత 11 కూడా. 12 నుంచి చూస్తే యేసు ప్రభువు ఎవరు అనంటే క్రీస్తు అంటే పునరుత్థానుడైన తర్వాత క్రీస్తు అన్నమాట. పరలోకంలో రాజుగా కిరీటాన్ని పెట్టి తన కుమారునికి తన కుడి ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. అందుకే క్రీస్తు అంటారు. పునరుత్థానం తర్వాత యేసు అనరు, పునరుత్థానుడైన క్రీస్తు అంటారు. రిజరెక్టెడ్ క్రైస్ట్, క్రీస్తు రాజుగా కుడి ప్రక్కన ఉన్నాడు అనమాట. సో ఆ క్రీస్తు ఇప్పుడు ఎవరు అనంటే పెక్కు అవయములతో కూడిన ఒక శరీరం. మనందరము యేసు ప్రభు తల అయితే మనందరం యేసు ప్రభు శరీరంలో, క్రీస్తు శరీరంలో ఒక్కొక్క భాగం. నేను ఇప్పుడు మీతో వాక్యం పంచుకుంటున్నా, ప్రకటిస్తున్నా అంటే నేను నాలుక అన్నమాట. అందుకే నేను ప్రార్థన చేసుకుంటాను ఎప్పుడు. హెవెన్లీ ఫాదర్, లెట్ మై టంగ్ ఫీడ్ థౌజండ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరికీ, వేల మందికి శౌరి వారే నాకు మోడల్ అండి, రోల్ మోడల్ అన్నమాట. వేల మందికి నా నాలుక సువార్తను బోధించాలి. నేను మీ శరీరంలో నాలుక అని. కరుణ కలిగిన వాళ్ళు అనమాట. కొంతమంది హంగేరి ఎలిజబెత్ అమ్మలాగా అందరికీ అన్నం పెడుతూ ఉంటారు. మదర్ తెరీసా సిస్టర్స్ లాగా సేవ చేస్తారు.
నా చేతులు, లెట్ మై హ్యాండ్స్ ఫీడ్ థౌజండ్స్ ఆఫ్ హంగ్రీ పీపుల్ విత్ ద ఫుడ్ అనమాట. వేల మందికి నా చేతితో నేను అన్నం పెట్టాలి. కాబట్టి మీరేంటో యేసు ప్రభు శరీరంలో, క్రీస్తు శరీరంలో మీరు ఆ పని తప్పకుండా చేయాలి. ఏ పని చేయట్లేదంటే మీరు క్రీస్తు శరీరంలో లేరు. క్రీస్తు శరీరంలో ఉంటే మనం అదే స్వభావం అన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 28:30 వచ్చేసరికి 1 కొరింథీ 12 అండి వచ్చేసరికి ఈ యేసు ప్రభు అంటే దేవుడు మనల్ని క్రీస్తు శరీరంలో కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా అంటే బోధకులుగా, కొందరిని సహాయం చేసేవాళ్ళుగా ఆయన అట్లా నియమించాడు. కొందరిని కాపరులుగా నియమించాడు. ఇంకా కొందరిని ప్రోత్సహించేవాళ్ళుగా, ఇంకా కొందరిని కరుణ కలిగినటువంటి సహాయం చేసేవాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేసేవాళ్ళుగా మీరు ఏంటి ఏడింటిలో మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నా కాబట్టి ఐఎమ్ అన్ ఇవాంజలిస్ట్. మై టంగ్ ఈజ్ ఫీడింగ్ థౌజండ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ నో వాట్ ఐ ఆమ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మీరేంటి మీ యొక్క యేసు ప్రభు యొక్క శరీరంలో. మొదటిదేంటి అపోస్తలుడు అండ్ అపోజల్ అనమాట. యేసు ప్రభు శరీరంలో, క్రీస్తు శరీరంలో. అపోస్తుల్లో ఎవరు ముందు అండి? 12 మంది అపోస్తులు కదా. పేతురు, అందరి పేర్లు మీకు తెలుసు. అంద్రియా వాళ్ళ సోదరుడు, తర్వాత యోహాన్, యాకోబు, మత్తయి, తోమ, వీళ్ళంతా కూడా. వీళ్ళు ఎట్లా అపోస్తులు అయ్యారు క్రీస్తు శరీరంలో అంటే ముందు వాళ్ళ పిలుపు చూడాలండి. మార్కు సువార్త 3వ అధ్యాయంలో 13, 14, 15 మనం చదివితే, ఇంకా కొంచెం అంతా చదివితే యేసు ప్రభు తాను కోరుకొనిన వాళ్ళని పిలవగా వాళ్ళు ఆయన యుద్ధకు వచ్చారు. పేతురు ఏం చేస్తున్నాడంట? చేపలు పడుతున్నాడు కదా వాళ్ళ సోదరునితో కలిసి. మీరు నన్ను అనుసరించండి, మిమ్మల్ని నేను మనుషులను పట్టువాళ్ళుగా చేస్తాను. తర్వాత నెక్స్ట్ యోహాన్, యాకోబుతో కూడా అలాగే చెప్తారు. మత్తయి ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటే మత్తయి 9:9 బూత్ దగ్గర పన్నులు వసూలు చేస్తుంటే నన్ను అనుసరించి, ఒకే మాట అంతే, అనుసరిస్తాడు, అంతా విడిచిపెట్టా అనమాట. ఇలా వాళ్ళు ఎవరెవరిని కోరుకున్నారో యేసు తనతో ఉండడానికి. ఎందుకు కోరుకున్నారు? తన దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? 3:14 తనతో ఉండుటకు, సువార్త ప్రకటనకు పంపుట కొరకు ఆయన 12 ఎన్నుకున్నారనమాట. ఆయనతో ఉండాలి. ఫస్ట్ 3.5 సంవత్సరాలు శిష్యులు అంటే గురువుతో ఉండేవాళ్ళు అనమాట. గురువుతో ఉండి తర్వాత గురువు నడిచిన అడుగు జాడల్లో నడవాలి. టు బీ విత్ హిమ్ అండ్ టు బీ సెంట్ టు ప్రీచ్ ద గాస్పెల్. వాళ్ళకి వెంటనే దయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారాన్ని ఇచ్చారండి. అధికారం వేరు, పవర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పర్సన్. ఇప్పుడు పునీతులు అంటే యేసు ప్రభు సన్నిధిని కలిగి జీవించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా యేసు ప్రభు సన్నిధి వాళ్ళతో ఉంది. పవర్ చూడండి, సంసోన్ పవర్ ఉంది కానీ పర్సన్ని కోరుకోలేదన్నమాట. సో బోత్ ఆర్ డిఫరెంట్. ఈ పునీతులందరూ దేవుని సన్నిధిని కలిగి ఉన్నారు. అద్భుతాలు చేశారా అనేది తర్వాత అన్నమాట. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి ఆయన క్యారెక్టర్ని గమనిస్తున్నారు. ఎంత త్యాగం చేస్తున్నారు, ఎంత సేవ చేస్తున్నారు, అంత ఆయన క్యారెక్టర్ అనమాట. అది వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మీరు ఎక్కడున్నా మీ క్యారెక్టరు ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలండి. మన పవర్ కాదు, అద్భుతాలు చేసి స్వస్థతలు చేసి ఆ తర్వాత వాక్యం బోధించడం కాదు. తర్వాత ఆఫ్ దట్ ఆ పుల్పిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే ప్రార్థన చర్చిలో అందరి గురించి చెప్తున్నా అండి, చర్చిలో ఉన్నప్పుడు కాదు, మీ క్యారెక్టర్ ఏంటి అని. మన క్యారెక్టర్ ఏంటంటే అవర్ సీక్రెట్ థాట్స్, అవర్ మోటివ్స్ అండ్ ఆ ఫీలింగ్స్. సీక్రెట్ థాట్స్ అండ్ అవర్ మోటివ్స్. మనం ఒక పని చేస్తున్నాము అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి, అండ్ వాట్ అబౌట్ ఆ ఫీలింగ్స్. ఆ తర్వాత ఒకరోజు చూద్దామండి. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఫార్మ్ అ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్. God wants, Jesus wants us to imitate his character. అది అలాగే ఇమిటేట్ చేశారండి శిష్యులు. వాళ్ళ గురువుని ఇమిటేట్ చేశారు. ఒక యూదా ఇస్కరియోతుని ప్రక్కన పెడితే
తర్వాత వీళ్ళు 3.5 సంవత్సరాల తర్వాత మరి వాక్యమంతా నింపేశారు. పరలోక రాజ్యాన్ని గురించిన వాక్యం వాళ్ళ హృదయాల్లో ఉంది. 3.5 సంవత్సరాలు ఇక్కడ నింపేశారు, బావి నిండా నింపేశారు. అప్పుడు యేసుప్రభు వెళ్ళి పరిశుద్ధాత్మని పంపించారు. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేశాడు, ఈ బావిలో ఉన్న నీళ్ళని చేది అందరికీ ఇచ్చేశాడు. పరిశుద్ధాత్మని పొంది పెంతెకొస్తే నాన్న అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో వీళ్ళందరూ పరిశుద్ధాత్మని పొందారు, భాషల్లో మాట్లాడారు. భాషలు మాట్లాడడం ప్రక్కన పెడతాం, ఎందుకంటే మరియ తల్లి భాషలో మాట్లాడారని చెప్పలేదు కదా. పరిశుద్ధాత్మని పొంది వెళ్ళి ఎలిజబెత్ మాకు సేవ చేశారు. అది పరిశుద్ధాత్మని పొందిన వాళ్ళు ఇతరులకి సేవ చేస్తారండి. ప్రేమ పొందితే వెళ్ళి సేవ చేస్తారు. సేవ ఏం చేస్తుందంటే ఐక్యతగా ఉంచుతుంది. ఆదిమ సంఘం ఐక్యంగా జీవించారు, కుటుంబాలు ఐక్యంగా ఉన్నాయన్నమాట. పేతురు మొదటి ప్రసంగం చేశారు. అప్పుడు వింటున్న వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొంది 3,000 మంది వాళ్ళు రక్షణలోకి వస్తారు. మరి 3వ అధ్యాయానికి వస్తే కుంటివానికి స్వస్థత. అపోజల్స్ క్రీస్తుతో ఎక్కువ టైం గడుపుతారు. 1 గంట బోధించాలంటే వాళ్ళు దేవునితో కనీసంగా 3 గంటలు గడుపుతారు. దే స్పెండ్ మోర్ టైం. తర్వాత వాక్యాన్ని బోధిస్తారు, దేవుని వాక్యం. తర్వాత స్వస్థతలు చేశారు 3వ అధ్యాయంలో. మీరు చూడండి, మొదటి అధ్యాయం నుంచి తీసుకుంటే వాళ్ళు ఎడతెగక ప్రార్థిస్తున్నారు. అపోజల్స్ ఎక్కువ ప్రార్థిస్తారు. మరియ తల్లి కూడా ఉంటారు. అపోస్తల కార్యాలు 1:14 మొదటి స్టెప్. లేదా మార్కు మొదటిదండి, మార్కు 3:13-15. They were with Jesus and then they were sent for preaching. తర్వాత అపోస్తల కార్యాల్లో 1:14 వాళ్ళు కలిసి ప్రార్థిస్తున్నారు ఎడతెగక. అక్కడ మరియ తల్లి ఉన్నారు, ఆమె మిషన్ ఇదే. మనం ఎడతెగక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ప్రార్థన అంటే వాక్యం చదవడము, చదివింది విధేయించడం అన్నమాట. ఆ తల్లి పని అది. ఆయన ఏది చెప్పాడో ఇక్కడ అదంతా మీరు పాటించండి, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మని పొందిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారు, ప్రీచింగ్ చేశారు. 3వ అధ్యాయానికి వస్తే ఏం చేస్తున్నారు, పేతురు స్వస్థతలు చేస్తున్నారు అనమాట. సో అపోజల్ ఎప్పుడు ప్రార్థించే వాళ్ళుగా ఉంటారు అపోజల్స్. తర్వాత వాక్యాన్ని బోధిస్తారు, స్వస్థతలు చేస్తారు, వాళ్ళకి సహాయం కూడా చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ డబ్బు ఉన్న వాళ్ళు తీసుకొని వచ్చి ఇస్తున్నారు, పొలాలు అన్నీ అమ్ముకొని ఇచ్చినప్పుడు వాళ్ళేం పోగు చేసుకొని వెళ్ళట్లేదండి. వాక్యం చెప్పి డబ్బులు పోగు చేసుకోవట్లేదు, అది అందరికీ పంచి పెడుతున్నారనమాట. అందులో ఒక పెద్ద ఆయన ఉంటాడు బర్నబా. ఇంకా వాళ్ళ తర్వాత 7గురిని కూడా ఎన్నుకుంటారు ఈ సోషల్ సర్వీస్, అందరికీ హెల్ప్ చేయాలి, విధవరాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి అనమాట. ఆ తర్వాత దయ్యాలని కూడా వెళ్ళగొడతారు కదా, స్వస్థతలు చేస్తారు. మరి అమ్మాయి తబిత, ఆమె మరణించినప్పుడు ప్రార్థించి ఆమెను లేపుతారు. పరిశుద్ధ ఆత్మ నడిపింపులో వాళ్ళు ఉంటారండి. ఇది అపోజల్స్ పని అన్నమాట. దే విల్ హ్యావ్ వీల్స్, అపోజల్స్ విల్ హ్యావ్ వీల్స్. సో దే విల్ బి మూవింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఎప్పుడూ ఒక చోట ఉండరండి. పేతురుని గురించి మీరు కొద్దిగా రాయండి, ఆయన ఎక్కడికి వెళ్తున్నారో. 9వ 8వ అధ్యాయానికి వస్తే వాళ్ళు యాక్చువల్గా యెరూషలేంలో ఉంటారు కదా. ఫిలిప్పు సమారియాకి వెళ్ళి బోధిస్తుంటే చాలామంది సమరీయులు యేసు ప్రభుని అంగీకరించి విశ్వాసులయ్యారు అని తెలిసి వీళ్ళిద్దరిని పంపిస్తారు. పేతురు యోహాను ఎప్పుడు కలిసే ఉంటారు. అక్కడ విశ్వాసులందరి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళు పరిశుద్ధ ఆత్మని పొందుతారు. అద్భుతాలు కాదండి ముఖ్యము, నిజమైన దైవజనుడు వాళ్ళు చేతులుంచినప్పుడు దేవుని చిత్త ప్రకారం వాళ్ళు పరిశుద్ధాత్మని పొందాలి. పరిశుద్ధాత్మ అంటే గబగబా 5 నిమిషాలు రీకా మాకు అలా మాట్లాడడం కాదు. పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చి మన ఆత్మలో జీవించాలి. అప్పుడు మరియ తల్లిలాగా, అపోస్తులు పునీతుల్లాగా ఇమోషనల్గా 5 నిమిషాలు ఇలా భాషలో మాట్లాడడం కాదు. ఎప్పటి పరిశుద్ధాత్మ మనలో ఉంటే పునీతులు ఎలా ఉన్నారో దే విల్ సఫర్ అండి. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు క్రీస్తుతో ఏకమైనప్పుడు వాళ్ళు శ్రమలు బాధలు పడుతుంటారు. కొరడాలతో కొడతారు కదండి వాళ్ళని. మీరు సువార్త బోధించొద్దని మీరు చదవండి. 4వ అధ్యాయంలో కానీ 5వ అధ్యాయంలో అయితే
పేతురు నీడ స్వస్థపరుస్తుందని అసూయపడి, వీళ్ళు చూడండి, అసూయపడి వాళ్ళందరినీ కూడా జైల్లో 12 మందిని పెడతారు. అప్పుడు దేవదూత వచ్చి వాళ్ళందరినీ ఆ చెరసాల్లోంచి విడిపిస్తాడు. మీరు వెళ్ళి యేసుక్రీస్తుని గురించి, పునరుత్థానుడైన క్రీస్తు సందేశాన్ని వెళ్ళి ధైర్యంగా బోధించండి అంటే వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఇదండి అపోస్టాలిక్ మినిస్ట్రీ. పరిశుద్ధ ఆత్మ కావాలంటే మరి శ్రమలు పడతారా? కొరడా దెబ్బలు. పౌలు, అపోస్తులు అందరూ ఎన్ని దెబ్బలండి పడతారు. ఎలా సువార్త బోధిస్తారు? అపోస్టాలిక్ మినిస్ట్రీ అన్నమాట. క్రీస్తు కొరకు ప్రాణాలే ఇస్తాడు కదండి. రోమ్ అని ఇప్పుడు అందరం వెళ్ళి చూస్తున్నాం, కానీ ఎక్కడండి సెయింట్ పీటర్స్ చర్చి? మా చెల్లి చెప్తా ఉందన్నమాట. ఎక్కడ వాటికన్ కొండ మీద సిలువ వేశారో అక్కడే సెయింట్ పీటర్స్ సమాధి. ఆ సమాధి మీదనే చర్చ్ వచ్చింది. మన కొరకు రక్తం చిందాడండి. యేసుక్రీస్తు శ్రమల్లో కొదువుగా ఉన్నవాన్ని నేను నా శరీరంలో పూర్తి చేసిన అంటాడు కొలొస్సీ 1:24 పౌలు అన్నమాట. ఒక థామస్ వారు రక్తం చిందారండి మన కొరకు ఇండియాకు వచ్చి. ఈరోజు మనంతా రక్షణలోకి వచ్చాం, రక్షణ పొందాం అన్నమాట. అపోస్టాలిక్ మినిస్ట్రీ అలా ఉంటుంది. తర్వాత ప్రవక్త అంటే ఏంటంటే ప్రవచిస్తూ ఉంటారు. సో పాత నిబంధనలో 16 మంది ప్రవక్తల్ని మనం చూస్తాం కదండి. వాళ్ళు ఏం ప్రవచిస్తారు? ఒక సమరీ మీరు చూస్తే ప్రవక్తలు ఎక్కువ టైం దేవునితో గడుపుతారండి, తక్కువ టైం మనుషులకు కనబడతారు. ఆ విధంగా మీరు ఏలియా, నాకు ఇష్టమైన ఎలీషాలు మీరు చూస్తే ఏలియా ఎక్కడుంటున్నాడు ఏంటి, అసలు ఆయన గురించి ఏం చెప్పలేదు కదా. దేవునికి మనం ఏంటి, మన బ్యాక్గ్రౌండ్, మనం ఎక్కడ పుట్టాం ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. ఆయన ఓన్లీ లగ్జరీ వాజ్ టాకింగ్, లిజనింగ్ టు గాడ్ అంట. Elijah's only luxury was just to be in presence of God and listening to him and talking to him and praising God. ఇంకా ఆయన ఎన్నిసార్లు కనబడ్డాడండి ఆయన లైఫ్లో? 1 రాజులు 17లో అహాబు రాజు దగ్గరికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన భార్య జెజబెల్ చేతిలో అయిన పప్పెట్లాగా ఉండి ఇజ్రాయెల్ దేశాన్ని విగ్రహారాధనతో నింపుతాడనమాట. దేవుడు ఇంకా వీళ్ళకి కడుపు మాడితే కానీ వీళ్ళు సరిగ్గా అవుతారు అని చెప్పి ఏలియాకి చెప్తాడు, నువ్వు ఒకసారి వెళ్ళి అహాబ్కి కనబడు, ఈ మాటలు చెప్పంటే దేవుడు ఏం చెప్పాడో అదే వచ్చి చెప్తాడనమాట. నేను యావేను కొలుచు యావే భక్తుడను, యావే సన్నిధిలో ఉండువాడను. ఇజ్రాయేలు దేవుడు అయినా యావేను కొలుచు యావే భక్తుడని అంటాడు. ఇజ్రాయేలు దేవుడు అని అహాబ్ రాజుకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిని మీరు ప్రజలతో ఎవరిని ఆరాధింపజేస్తున్నారు? ఇజ్రాయేల్ రాజుగా ప్రజల్ని దేవుని వైపు తిప్పాల్సింది విగ్రహారాధన వైపు తిప్పుతున్నావు కనుక ఆయన వంశాన్ని నాశనం చేస్తారండి దేవుడు. యావే సన్నిధిలో, ఇజ్రాయేలు దేవుడైన యావే సన్నిధిలో ఉండు, యావే భక్తుడను నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశంలో కొంతకాలం వాన కానీ మంచు కానీ కురియదు. కమాండింగ్ అండి, ఆ లెవెల్లో ఉండాలి. ఒక జీవితం నాకు అనిపిస్తుంది ఏలియాలు కావాలి మన దేశానికి. ఇప్పుడు రాజుల దగ్గర వాళ్ళు దేవుని సందేశాన్ని వినిపిస్తున్నారు. అప్పుడు ఆయన కంబళి కప్పుకొని ఉంటాడు, తోలు దట్టి ఒక బెల్ట్, సత్యం. దేవుని యొక్క పిల్లలు సత్యం అనే బెల్టు, సాతాన్ పిల్లలు అసత్యం, అబద్ధాలనే బెల్ట్ అనమాట అని ఆయన ఉంటాడు. ఇంకప్పుడు అహాబ్ రాజు కొలువులో వాళ్ళు ఈ గొంగళి కప్పుకొని ఉన్నాడు. ఓ పిచ్చివాడు, ఏమన్నా నేను ఆజ్ఞాపించిననే తప్ప వాన మంచు కూడా కురే, పిచ్చివాడా అని అనుకుంటారు. కానీ అలాగే జరుగుతుంది కదండి. తర్వాత అంతా చూస్తే అట్లా జరుగుతుంది అనమాట. దే స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్ అండ్ దే విల్ ప్రే, ఇంటర్సీడ్ ఫర్ ద పీపుల్ అనమాట. విజ్ఞాపన చేస్తారండి. దే ఆర్ ఎ బ్రోకెన్ పీస్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనమాట. 3.5 సంవత్సరాలు వర్షం లేకపోతే అప్పుడు మళ్ళీ ఈయన విజ్ఞాపన చేస్తాడు, ప్రభా వర్షాలు ఇవ్వండి లేకపోతే ఎట్లా అని వాళ్ళ కొరకు ప్రార్థిస్తాడు. మోషే కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడండి. నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూస్తే అక్కడ మోషే దేవుని సన్నిధిలో గడుపుతాడు. దేవుడు రమ్మంటాడు అనమాట. ఆయన
రమ్మంటే పైకి వెళ్తాడు, పైన దేవుని సన్నిధిలో ఉంటాడు. మీరు నిర్గమకాండము ఒక్కసారి మీరు చదవండి దయచేసి. నిర్గమకాండం కనీసం 12 నుంచి అయినా ఒకసారి చదివితే, లేదా 19 సినాయి పర్వతం దగ్గర ఏం జరిగింది, ఇజ్రాయేల్ ప్రజలకి దేవునికి మధ్యలో మోషే ద్వారా ఏం జరిగింది. పైకి రా మోషే అంటాడు, నేను 10 ఆజ్ఞలు పలకల మీద రాసిస్తా, ఇంకా కొన్ని నియమాలు కూడా చెప్తా, నువ్వు పైకి రా అంటే పైకి వెళ్తాడనమాట. నిర్గమకాండం 24:12లో పైన దేవుని సన్నిధిలో ఉండి దేవుడు చెప్పేవన్నీ విని రాస్తూ ఉన్నాడనమాట. ఊరికే వింటే అయిపోదండి, చదవండి, రాయండి, దేవుణ్ణి గౌరవించండి, పాటించండి. మిగతావి ఏవి లెక్కలోకి రావు. మీరు వాక్యాన్ని చదివి ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడే పరలోకానికి వెళ్తారు. తర్వాత నాకు తెలియదు అనడానికి లేదు, పాటించాలన్నమాట దేవుని యొక్క వాక్యాన్ని. సో అప్పుడు మోషే దేవుణ్ణి అడుగుతాడు. ఇది వాళ్ళు బంగారు దూడని చేసుకొని ఆరాధిస్తుంటే 32లో నిర్గమకాండం, వీళ్ళు చూడు ఎంత బ్రష్లు అయిపోయారో, కాసేపటికే అన్ని అద్భుతాలు చేసి నేను బయటికి తీసుకొని వస్తే, ఐగుప్తు నుంచి రెల్లు సముద్రాన్ని దాటించి తీసుకొని వస్తే, ఇప్పుడు బంగారు దూడని చేసుకొని ఇదిగో మనల్ని ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు ఈయననే అంటున్నారండి. వీళ్ళని పొడి చేస్తా మోషే, పోనీ వీళ్ళంతా నువ్వు ఒక్కడి చాలు, నీళ్ళ నుంచి మళ్ళీ క్రొత్త తరాన్ని తీసుకొని వస్తాం. వద్దయ్యా వద్దు, అట్లా చేయకండి. ఐగుప్తు నుంచి విడిపించుకొని వచ్చి దేవుడు, వీళ్ళ దేవుడు ఇక్కడ ఈ ఎడారిలో చంపడానికేనా అని అనుకోరా? మీరు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం చెప్పారు? నీ బిడ్డలకి పాలు తేనెల దేశం ఇస్తా అన్నారు. కోపం చల్లార్చుకోండి. మీరు అలా కోపగించుకుంటే నా పేరు జీవగ్రంథంలోంచి తీసేయండి. ఆయన అట్లా విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఇంకా తన కోపాన్ని విరమించుకుంటాడు. అలా ప్రార్థిస్తారండి. మనకు కనబడరు చాలామంది. పునీతులు కూడా మనం చదివితే చిన్న తెరేసమ్మ, సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా, ఇప్పుడు కూడా ఎంతోమంది కనబడతారు. వాక్యం చెప్పకపోవచ్చు చిన్న తెరేసమ్మ గారిలాగా, కానీ ప్రార్థించే ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు. అలాగే ప్రవక్తల సందేశం ఏంటంటే ఒకటండి, యోవేలు 2లో మీరు చూడండి 12 నుంచి, ఇప్పుడైనా మీరు ఏడ్పులతో కన్నీళ్లతో ప్రభు దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి, మీ పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని పాపాలని విడిచిపెట్టి ఆయన చెప్పినట్లుగా మీరు జీవించండి, హృదయ పరివర్తన చెందండి. బాప్తిస్మ యోహాన్ కూడా అలాగే చెప్తాడు కదా, పరలోక రాజ్యం వచ్చేసింది, యేసుప్రభు రాజు, పరలోక రాజు వచ్చేసాడు కనుక హృదయ పరివర్తన, కింద వాటిని ప్రేమించకుండా పైనున్న వాటిని మీరు వెతకండి, మీ హృదయాలు మనస్సు పైనున్న వాటిని వెతకండి అని చెప్తాడనమాట. ఇది ప్రవక్త అండి. నెక్స్ట్ వచ్చేసి సువార్థికుడు, అంటే సువార్తని బోధిస్తూ ఉంటారు, ప్రజల్ని దేవుని యొక్క మార్గంలో నడిపిస్తారనమాట సువార్థికులు. ఫిలిప్ 1 చూద్దామండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం. సమారియాకు వెళ్ళి సువార్త బోధిస్తున్నప్పుడు వాళ్ళు ప్రజలు శ్రద్ధగా వింటున్నారంట. ఎందుకంటే పరిశుద్ధాత్మ కదండి బోధిస్తున్నాడు. వింటున్నప్పుడు ఆ వాక్యం వాళ్ళలోకి వెళ్ళి 2 అంచుల ఖడ్గంలాగా వాళ్ళలో ఉన్న దయ్యాలు బిగ్గరగా అరుస్తూ వెళ్ళిపోయాయంట. ఇదే అండి సువార్త బోధన. వాక్యం వింటున్నప్పుడు వాక్యం 2 అంచుల పదునైన ఖడ్గంలాగా వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి దయ్యాలని అవి పొడి చేయాలి, వాక్యము పొడి చేయాలన్నమాట. యేసుప్రభు కూడా వాక్యంతో సాతాన్ని పొడిస్తే వెళ్ళిపోతాడు కదా. మత్తయి 4, లూకా 4లో బిగ్గరగా అరుస్తూ వెళ్ళిపోతున్నాయి, వాళ్ళకి స్వస్థతలు జరుగుతున్నాయి. కొన్ని రోగాలు దయ్యాల వల్ల వస్తాయన్నమాట. అప్పుడు దయ్యాలు పోతే రోగాలు కూడా వెళ్ళిపోతాయన్నమాట. అక్కడ యేసు ప్రభు రాజ్యం స్థాపించబడింది ఒక్కొక్కరి హృదయంలో అండి. సాతాన్ రాజ్యం కూల్చివేయబడి దేవుని రాజ్యం కట్టబడింది అన్నమాట. యేసు ప్రభులాగా సువార్తను బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్ని కాలింగ్స్ చదువుతానండి, ఇంకా మిగతాది మనం రేపు ధ్యానించుకుందాం. 7 రకములైన పరిచర్యలు, 7-fold మినిస్ట్రీ. అపోస్తలుడు అన్ అపోజల్, ప్రవక్త ప్రాఫెట్, బోధకుడు ఇవాంజలిస్ట్ సువార్థికుడు, కాపరి షెపర్డ్, సహాయకులు మరియా, మార్తా, లాజరు. మినిస్ట్రీ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ప్రోత్సహించు పరిచర్య, కరుణ పరిచర్య, మినిస్ట్రీ ఆఫ్ మర్సీ. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం.
పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, యేసుక్రీస్తు శరీరంలో వివిధ అవయవాలైన మేము మా పని ఏంటో మేము ఆ పని చేయడానికి మాకు పరిశుద్ధ ఆత్మనివ్వండి ప్రభా. మేము పని చేసి సంఘాన్ని స్థాపించాలి. ఐక్యతగా అన్ని అవయవాలు ఎలా ఐక్యతగా ఉంటాయో మేము కూడా ఐక్యత, ప్రేమ కలిగి క్రీస్తు శరీరాన్ని కట్టడానికి మమ్మల్ని అందరినీ వాడుకోండి ప్రభా. మీ శరీరంలో మేము ఒక్కొక్కరం ఒక్కొక్క పని మీరు మాకేది ఇచ్చారో అది చేసేటప్పుడు ప్రేమ, ఐక్యత కలిగి చేసే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఆదిమ సంఘం అపోస్తులు, విశ్వాసులు కలిసి పని చేస్తారండి. మరి ఆ ఆదిమ సంఘానికి పునాదులు ప్రేమ, ఐక్యత. అదే కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.